దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 4వ రోజు కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ టీం పాల్గొంటూ భారీగా పెట్టుబడులు సమీకరిస్తోంది. ఈ రోజు కూడా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి టీం భేటీ అవుతుంది. సాయంత్రం వరకు దావోస్లోనే ఉండనున్న సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి దుబాయ్ చేరుకుంటారు. రేపు రాత్రి హైదరాబాద్ తెలంగాణ దావోస్ టీం హైదరాబాద్కు తిరిగి చేరుకుంటుంది. దావోస్ సదస్సులో నిన్న సన్ పెట్రోకెమికల్స్ తో 45,500 కోట్ల రూపాయలతో భారీ ఒప్పందం జరిగింది. మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ పరిశ్రమ 800 కోట్ల రూపాయలతో జేఎస్డబ్ల్యూతో ఒప్పందం చేసుకున్నారు. దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 4వ రోజు కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ టీం పాల్గొంటూ భారీగా పెట్టుబడులు సమీకరిస్తోంది. ఈ రోజు కూడా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి టీం భేటీ అవుతుంది. సాయంత్రం వరకు దావోస్లోనే ఉండనున్న సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి దుబాయ్ చేరుకుంటారు. రేపు రాత్రి దావోస్ టీం హైదరాబాద్కు చేరుకుంటుంది. ఇక దావోస్ సదస్సులో నిన్న సన్ పెట్రోకెమికల్స్తో 45,500 కోట్ల రూపాయలతో భారీ ఒప్పందం కుదిరింది. మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ పరిశ్రమ 800 కోట్ల రూపాయలతో జేఎస్డబ్ల్యూతో ఒప్పందం చేసుకున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే 50,000 కోట్లకు పైగా ఈ దావోస్లో ఒప్పందాలు జరిగాయని చెప్పొచ్చు. పలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇవాళ కూడా పలు కంపెనీలతో పారిశ్రామికవేత్తలతో భేటీ ఉంది. పెట్టుబడుల ఆకర్షణీయ ధ్యేయంగా ఈ భేటీలు కూడా కొనసాగబోతున్నాయి. రేపు రాత్రి తిరిగి అంటే దావోస్కు వెళ్లినటువంటి తెలంగాణ బృందం రేపు రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఇక దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 4వ రోజు కొనసాగుతోంది. డీటెయిల్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ టీం దావోస్ లో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు గత 3 రోజులుగా దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొస్తుంది. నిన్న ఏదైతే కీలక ఒప్పందం జరిగింది, ఏదైతే సన్ పెట్రోకెమికల్స్ అధినేతతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 45,500 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ఒప్పందం కూడా పూర్తయింది. ప్రధానంగా ములుగు, నాగర్ కర్నూలు, మంచిర్యాల జిల్లాల్లో ఈ సన్ పెట్రోల్ కెమికల్స్ జల విద్యుత్, సోలార్ డంపుడు సంబంధించినటువంటి దానిపైన కూడా ఏదైతే పెట్టుబడి పెట్టబోతుంది. దీనివల్ల 7,000 మందికి ఉపాధి లభించబోతుంది. సో ఇది బిగ్ ఎసెట్ గా చెప్పవచ్చు. దావోస్ పర్యటనలో గతంలో ఎన్నడూ లేని విధంగా 45,500 కోట్ల రూపాయల పెట్టుబడి అంటే చాలా గొప్ప ఎసెట్ గా చెప్పవచ్చు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బృందం చాలా కీలక చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే సన్ పెట్రో కెమికల్స్ తో నిన్న ఒప్పందం జరిగింది. దీంతో పాటు ఏదైతే విప్రో సంస్థ కూడా గోపన్పల్లిలో తన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి విస్తరిస్తుందని చెప్పేసి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 5,000 మందికి ఉపాధి లభించింది. అలాగే మానవరహిత ఏరియల్ సిస్టమ్ సంబంధించి జేఎస్డబ్ల్యూతో కూడా ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి 800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. దీనిపై కూడా ఒప్పందం జరిగింది. దీనివల్ల 200 మందికి ఉపాధి లభించింది. అలాగే మనం చూసాం మొత్తంగా 3 రోజులుగా నిన్న, మొన్న, అంతకుముందు రోజు 3 రోజుల నుంచి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెవిలియన్ లో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికి వచ్చాయి. సో ఇవాళ చాలా కీలకమైనటువంటి సమావేశం ఉంది దావోస్ లో. ఇవాళ సాయంత్రం వరకు కూడా దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు కీలకమైనటువంటి పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతారు. ఇవాళ కూడా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం గత ఏడాది ఇదే దావోస్ వేదికగా 40,000 కోట్ల రూపాయలు వచ్చాయి. సో ఈసారి 70,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మన తెలంగాణకు రావడం జరిగింది. అంతకుముందు సింగపూర్ పర్యటనలో కూడా చాలా విలువైనటువంటి ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చాయి. సో ఇవాళ రాత్రికి ఆయన దుబాయ్ చేరుకుంటారు. రేపు దుబాయ్ లో ఆయన పర్యటించి రేపు రాత్రికి హైదరాబాద్ కు వస్తారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఈసారి దావోస్ పర్యటన చాలా కీలకంగా మారింది. తెలంగాణకు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జోష్ట రైట్ అశోక్.
అది దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఒక్కరోజే నిన్న 56,300 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ నుంచి వెళ్లిన రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులు తేవడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. భారీగా పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణకు చెందిన దాదాపు 11,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. ఇందులో కేవలం ఒక్క సన్ పెట్రో కెమికల్స్ ఒప్పందమే 45,500 కోట్ల రూపాయలు. ఇక దేశంలోనే ఇంధన రంగంలో పేరు ప్రతిష్టలున్న ఈ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది.